రాహుల్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రాహుల్ వ్యవహార శైలిపై స్పీకర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అంబేద్కర్పై కాంగ్రెస్ చేసిన నీచ రాజకీయాలపై పార్లమెంట్లో నిరసన తెలిపామని, పార్లమెంట్లో జరిగిన దాడికి తాను ప్రత్యక్ష సాక్షిని చెప్పారు ఎంపీ రఘునందన్ రావు. నేను ప్రత్యక్ష సాక్షిని. నేను మూడో మెట్టు మీద నిలబడి చూస్తా ఉన్నాను. వచ్చి రాగానే ఆడ ముందు ఇద్దరు మహిళా ఎంపీలు ఉన్నారు, వాళ్ళ మీద చేయలేసి నెట్టేస్తూనే ఉన్నారు. ఇదేం సంప్రదాయం అన్న? స్త్రీలను గౌరవించారు, పెద్దవారిని గౌరవించారు. సారంగి గారు ఎంత పెద్దవారు, ఎంత ఏజ్ లో ఉంటారో అర్థం చేసుకోవాలి. మీరు ఎక్సైజ్ చేసేది అట్లాంటి పెద్దల మీద బాడీ బిల్డింగ్ చూపెట్టడానికి కాదు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. కావాలని తను ఏదో దాదాగిరి చేసేందుకు వచ్చినట్టు వచ్చి అమాయకులైనటువంటి పెద్దలు, సీనియర్లు అనేటువంటి గౌరవం కూడా లేకుండా వాళ్ళ మీద మ్యానాండి చేయడం అనేది వారి విజ్ఞతగా వదిలేస్తా ఉంటారు. తప్పు ఎక్కడ జరిగిందో చూస్తాం. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యల గురించి కూడా మా పార్టీ పెద్దలు ఆలోచిస్తారు. దౌర్జన్యం చేసినటువంటి ఎంపీ, ఒక ఎంపీ సాటి ఎంపీల మీద దౌర్జన్యం చేయడం వరకు ఎంతవరకు సమంజసం, ఎట్లా దాన్ని జస్టిఫై చేసుకుంటారనేది ఆలోచించుకోవాలి. ఒకవేళ బీజేపీ ఎంపీలు మీకు ద్వారా మొదలక ప్రొటెస్ట్కి మీకు అడ్డంగా నిలబడి ఉంటే అట్లీస్ట్ మీరు ఒక నిమిషం నిలబడి ఉండాల్సింది. ఆ మాత్రం కూడా చేయకుండా తోసుకుంటూ పోవడం అనేది సరైనది కాదు అనేది నా భావన.